హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. నీ భోగం ఎన్నాళ్ళే అంటే సంతకెళ్ళిన మా ఆయన ఇంటికి వచ్చేదాకా అందంట. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ పరిస్థితి కూడా అలానే ఉంది. బాక్స్ ఆఫీస్కి మొగుడు వచ్చాడు, రంకు మొగుల్లా తయారయ్యాడు. గ్యాప్ ఇవ్వకుండా 100 కోట్ల కలెక్షన్స్తో స్వైర విహారం చేస్తున్నాడు. క్లియర్ కట్గా అర్థమైపోయింది మరో బ్లాక్ బస్టర్ పడిపోయిందని. పండే పంట పైరులోనే తెలుస్తుంది. సినిమా రిలీజ్కి ముందే టీజర్ అండ్ ట్రైలర్తోనే హిట్ వైబ్స్ తీసుకొచ్చాడు. స్టోరీ ఏంటి, డైరెక్టర్ ఎవడు అని ఎవడు పట్టించుకోలేదు. బాలయ్య సినిమా వస్తుందా, అయితే పద చూసుకుందామంటూ వెళ్ళిపోయారు. పవర్ఫుల్ డైలాగ్స్తో, స్టైలిష్ మేనరిజమ్స్తో సైలెంట్ హీరోయిజం చూపిస్తూ తెరపైన బాలయ్య విధ్వంసం చేస్తే ఈలలు, కేకలు, అరుపులు, జై బాలయ్య అంటూ నినాదాలతో దద్దరిల్లిపోతున్నాయి థియేటర్లు. తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు అన్నట్టు ప్రొడ్యూసర్లు దివాలా తీసే రేంజ్ బడ్జెట్ పెట్టి సినిమాలు తీసి ఆ పక్క హీరోలు సంకనాగిపోతుంటే సింపుల్ బడ్జెట్లో డిఫరెంట్ కంటెంట్స్ని ఎంచుకుంటూ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్తో నిర్మాతల పాలిట వరంలా మారాడు బాలయ్య. చెరపకురా చెడేవు, ఉరకకురా పడేవు అన్నట్టు బాలయ్యపై పడి ఏడ్చిన బ్యాచ్కి ఇప్పుడు దిక్కు దివాణం లేకుండా పోతుంది. ఒకప్పుడు ఆయన స్టార్డమ్కి కొలమానం లేదు, ఆయన క్రేజ్కి లిమిట్ లేదు. అలాంటి బాలయ్యని పనిగట్టుకొని మరీ ట్రోల్ చేశారు, ఒక ట్రోల్ మెటీరియల్లా మార్చేశారు. అయితే నవ్విన నాపచేను పండుతుంది అన్నట్టు దేన్ని చూపించి బాలయ్యని ట్రోల్ చేశారో, దేన్ని చూపించి ఎగతాళి చేశారో ఇప్పుడు అదే కావాలని బాలయ్య సినిమాల వెంట పడుతున్నారు. ఇప్పటి యూత్ కూడా బాలయ్య సినిమాల కోసం వెంపర్లాడుతున్నారు. దట్ ఈస్ బాలయ్య. కంటెంట్ కొత్తదైనా పాతదైనా బాలయ్య మాస్ హీరోయిజంని హై లెవెల్లో చూపించాలి. సూపర్ హీరోకి ఏమాత్రం తగ్గని రీతిలో ప్రజెంట్ చేయాలి. మాస్ ఎలివేషన్స్ పడాలి, దానికి తగ్గ ఎమోషన్ పడాలి. అంతే, బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోద్ది. ఇప్పుడు డాకు మహారాజ్ విషయంలో అదే జరుగుతుంది. ఇలాంటి రేర్ ఫీట్ ఒక్క బాలయ్యకు మాత్రమే సాధ్యం, అందరి విషయంలో జరగదిలా. డాకు మహారాజ్ ఎర్లీ మార్నింగ్ షోస్ పడ్డప్పటి నుంచే బాలయ్య మేనియా స్టార్ట్ అయిపోయింది. ఎక్స్పెక్ట్ చేయని రీతిలో మాస్ మూమెంట్స్ పడ్డాయి. సినిమాకు వెళ్ళిన ప్రేక్షకుడికి బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. షోకి ఆక్యుపెన్సీ పెరుగుతూ వెళ్ళింది. ఫ్యాన్స్ మాస్ ఆడియన్సే కాదు, కుటుంబాలే థియేటర్కి పరిగెత్తాయి. ఆన్లైన్ టికెట్స్ కంటే ఆఫ్లైన్ టికెట్స్ ఊచకోత జరుగుతుంది. ఇప్పటికే 3 సార్లు 100 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టి హ్యాట్రిక్ కంప్లీట్ చేసి సంచలనం సృష్టించిన బాలయ్య డాకు మహారాజ్తో కేవలం 3 రోజుల్లోనే 100 కోట్ల మార్కుని క్రాస్ చేసి హిస్టరీ రిపీట్ చేశాడు. వరుసగా 4 100 కోట్ల సినిమాలు అందించిన ఏకైక హీరోగా రికార్డులకు ఎక్కాడు. నో డౌట్ బాలయ్య మేనియా స్టార్ట్ అయిపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల మోత మోగుతుంది. హీరోయిన్ కావాలి, రొమాన్స్ కావాలి, డ్యాన్సులే కావాలని చాదస్తపు పట్టుదల పట్టడం లేదు. చుట్టమాకలి మంచానికి ఎరకన్నట్టు ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు చూస్ చేసుకుంటూ డిఫరెంట్ కంటెంట్స్తో, మెస్మరైజింగ్ స్క్రీన్ ప్రజెన్స్తో, వేరియస్ క్యారెక్టర్స్తో ఆడియన్స్ని మెప్పిస్తూ మ్యాసివ్ హిట్లు కొడుతున్నాడు. తను ఫామ్లో ఉంటే జరిగే అల్లకొల్లం ఎలా ఉంటుందో మరోసారి రుజువు చేసుకున్నాడు. రికార్డుల మోతమవుతుంది బాక్సాఫీస్ దగ్గర. నాకు నేనే పోటీ, నాకు నాతోనే పోటీ, మేము ఎదురుగుండా ఉంటే మమ్మల్ని ఆపేదేవుడు, ఢీ కొట్టేదేవుడంటూ రికార్డ్స్ అన్నీ సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు బాలయ్య. స్క్రీన్ ప్రజెన్స్కి, ఆయన పర్ఫార్మెన్స్కి ఆడియన్స్ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు. అనుమానం లేదు, డెఫినెట్గా 100 కోట్ల షేర్ కొట్టి తీరుతాడని బల్లగుద్ది మరీ చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు. అన్ని టార్గెట్లు రీచ్ అయిపోయాడు. బ్రేక్ ఈవెన్ గేట్లు బద్దలు కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే మిగిలింది ఇంకా. అయితే తలుపులేని ఇంట్లో కుక్క దూరినట్టు యూట్యూబ్ హిస్టరీలోకి ఒక బర్రె దూరింది. వాడి పేరు నిప్పు నూకరాజు. అయితే ఆ నిప్పు వాడి పేరులో ఉండదు, వాడి గువ్వలో ఉంటుంది. వాడికి ఏ హీరోని చూసినా గువ్వలో మంట. అందులో నందమూరి హీరోలను చూస్తే కాదు తలచుకున్నా సరే నిప్పు బగ్గున మండుతుంది. వాడి గువ్వ బూడిదైపోతుంది. వాడి అదృష్టం ఏంటంటే వాడి గువ్వ వాడికి మళ్ళీ వస్తుంది. దురదృష్టం ఏంటంటే నందమూరి హీరోలు ఎప్పటికప్పుడు పగలగొడుతూనే ఉంటారు. చూస్తే చుక్క, నోరు తెరిస్తే కుక్క అన్నట్టుంటుంది వీడి వ్యవహారం. మెగా హీరోలకి శనిలా దాపురించాడు వీడు. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్ళందరి ఫ్యాన్స్ని గెలుపుకుంటాడు. వీడు ఏడ్చిన దానికంటే పెద్ద హిట్లు అవుతాయి వాళ్ళ సినిమాలు. కానీ వీడు జాకీలు పెట్టిన వాళ్ళకి మాత్రం లేవదు. ఇక రీసెంట్గా వీడు ఎప్పుడూ కుడిసే శరణమన్నయ్య సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ కంటే ముందు శరణమన్నయ్యకి బాగా జాకీలేశాడు. ఒక్కడే దున్నుతున్నాడని వీడియో చేశాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత 3 రోజుల పాటు వీడి ఆచూకీ దొరకలేదు. అన్నయ్య సినిమా చూసి వీడి గుండె గువ్వలోకి జారి వీడు కోమాలోకి వెళ్ళాడని మన ట్రేడ్ పండితుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. మళ్ళీ బాలయ్య డాకు మహారాజ్ మూవీతో వచ్చి కింది నుంచి దొబ్బితే వాడి గుండె యథాస్థితికి చేరుకుందని సమాచారం. వీడికి ఏమాత్రం విశ్వాసం ఉన్నా చిన్న బాలయ్యకి దండేసి దండం పెట్టమంటున్నారు మన ట్రేడ్ పండితులు. వీడికి మరింత మంట రేపే విషయం ఏంటంటే డాకు మహారాజ్ రికార్డు కలెక్షన్స్తో దూసుకుపోతుంది.
ఇంకా మండేది ఏంటంటే ఈసారి బాలయ్యకి 100 కోట్ల షేర్ అకౌంట్లో పడబోతుంది. ఇంకా తగలబడిపోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఇంతవరకు 100 కోట్ల షేర్ బొమ్మ ఒకటి లేదు. గేమ్ చేంజర్ సినిమా ఓవర్ఫ్లోసే బాలయ్య గతి అన్నాడు. వీడి కర్మ కొద్దీ వాళ్ళకి చివరికి ఓవర్ఫ్లోస్ కూడా లేవు. సంక్రాంతికి హరిదాస్ అయినా మిస్ అవుతాడు కానీ బాలయ్య మాత్రం మిస్ కాడు అన్నాడు. వస్తారా, ఎందుకంటే అక్కడ ఉండేది లయన్. వేటాడని తప్ప వెనకడుగు వేయడని తెలియదురా ముండమోపి. వాళ్ళవి ఫేకు వీళ్ళవి ఫేక్ అని తెగ ఫేకుతుంటాడు. కానీ శరణమన్నయ్య 186 కోట్ల తతంగం గురించి చెప్పడానికి వీడికి గుండె ధైర్యం చాలేదు. అది వీని బతుకు. అసలు ఆ సినిమా చూసి వీడు పైకే పోయి ఉంటాడని మన ట్రేడ్ పండితులు అంచనా వేశారు. ఫర్ ద ఫస్ట్ టైం మన ట్రేడ్ పండితుల అంచనా తప్పింది. వీడు మళ్ళీ వచ్చాడు. అయితే విచిత్రంగా మాటల్లో ఎటకారం లేదు, పదాల్లో తడబాటు కనిపించింది. జీవం లేని జీవిలా వీడియోలు చేస్తున్నాడు. అందరి సినిమాలు ఫ్లాప్ ఫ్లాప్ అని చెప్తే అవేమో హిట్ అయ్యాయి. అన్నయ్య సినిమాకి హిట్ అని చెప్పాడు, అట్టర్ ఫ్లాప్ అయింది. అదే మ్యాజిక్. వాస్తవానికి గేమ్ చేంజర్ మూవీ బిలో యావరేజ్ మూవీ. హిట్ ఫ్లాప్ అనేది ఎవరికైనా కామన్. కానీ వీడి లాంటి ఎదవల వల్ల మెగా హీరోలకి శత్రువులు ఎక్కువయ్యారు. తుప్పుగాళ్ళు లాంటి తుప్పాసుగాళ్ళు వేరే హీరోల ఫ్యాన్స్ని ఏలు పెట్టి గెలకడం వల్ల మెగా హీరోలకి కష్టం తప్పడం లేదు. ఇప్పటికైనా అనవసర విషయాల్లో ఏలు పెట్టి గెలికి వాసన చూసే ఇలాంటి డబ్బాగాళ్ళకి మెగా ఫ్యాన్స్ దూరంగా ఉంటే మంచిదని హితవు పలుకుతున్నారు మన ట్రేడ్ పండితులు. అందరివి ఫేక్ కలెక్షన్స్ అని చెప్పే వీడికి కింది నుంచి నోట్లోకి వచ్చేలా ఇంత పెద్ద పొడవు ఫేక్ పోస్టర్ దింపాడు శరణమన్నయ్య. వేరే హీరోల సినిమాలకు అయ్యుంటే బొక్కలో రివ్యూనే 2 సార్లు చెప్పేవాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇప్పటికైనా తగ్గించుకోకుంటే ఈ ఫేక్ రికార్డుని రాబోయే మన పెద్దన్న అద్భుత కళాఖండం విశంబరతో లేపేస్తారో అందరి ఫ్యాన్స్. దేవరని ఫ్లాప్ చేయాలని వీడు పడిన కష్టం అంతా ఇంతా కాదు. అయినా సరే అది బ్లాక్ బస్టర్ అయింది. ఆ పాపమే ఇక్కడ కొట్టిందంటారు ట్రేడ్ పండితులు. అందరి సినిమాలని ఫ్లాప్ చేస్తామని చెప్పి వీళ్ళ సినిమాని మాత్రం హిట్ చేసుకోరు. గేమ్ చేంజర్ మూవీ ఇంతలా నెగిటివిటీ మూట కట్టుకోవడానికి వీడి వాయిస్ ఆఫ్ యూనో ఛానల్ కూడా ఒక కారణం. పుష్ప 2, దేవర, కల్కి, గుంటూరు కారం ఇలా అన్ని సినిమాలని గెలికి వాళ్ళ ఫ్యాన్స్ని హట్ చేశారు. అందుకే ఇప్పుడు వాళ్ళందరూ కలిసి గేమ్ చేంజర్ని మటాచ్ చేశారు. ఇక నుంచైనా మెగా ఫ్యాన్స్ వీడిని దూరం పెడితే బాగుంటుంది, లేదంటే వరుసగా సినిమాలు ఉన్నాయి, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మరి గేమ్ చేంజర్ మూవీ మెగా ఫ్లాప్కి వీడే కారణం అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి దీనికి ఎవరు కారణం అనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.